రేవణ్ణ ఎవరైతే ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి జేడీఎస్ ఎమ్మెల్యే అట్లాగే ఎంపీ అభ్యర్థి దేవగౌడ మనవడు ఇప్పుడు సమస్యల్లో అతను అత్యాచారాలు చేశాడు, లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలన్నీ వైరల్ అయినాయి. అట్లాంటి వ్యక్తి అతనే తీసుకున్నటువంటి వీడియోలు. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి సంబంధించిన కేసు మరొక కొత్త మలుపు తిరిగింది. మహిళల మీద లైంగిక వేధింపులు దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ మీద తాజాగా అపహరణ కేసులు నమోదైంది. ఆయన తండ్రి అయిన ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ మీద కిడ్నాప్ కేసు నమోదైంది. ఈసారి వాళ్ళ తండ్రి మీద. బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బాధితురాలు హోళే నరసీపురాలోని రేవణ్ణ ఇంట్లో గతంలో 6 ఏళ్ళు పనిచేసింది. 3 ఏళ్ల క్రితం పరిమానేసి సొంతూరు వచ్చి కూలి పనులు చేసుకుంటుంది. అయితే ఏప్రిల్ 29వ తేదీ రాత్రి నుంచి ఆమె జాడ కనిపించట్లేదు. ఓ మహిళను ప్రజ్వల్ కట్టేసి రేపు చేసినట్టు వైరల్ అయిన ఒక వీడియోలో ఉన్నది నీ తల్లి అంటూ స్నేహితులు మే 1వ తేదీన కుమారుడికి ఫోన్ చేసి చెప్పారు. దాంతో కుమారుడు మైసూరు జిల్లాలోని కృష్ణరాజనగర్ పట్టణంలోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. దీంతో రేవణ్ణ అతని అనుచరుడు సతీష్ బాబన్నల మీద కేసు నమోదు చేశారు. అంటే అమ్మాయి చేత మాట్లాడిన మీడియా కదంతా అమ్మాయి మాట్లాడుతుందని చెప్పేసి కిడ్నాప్ చేశారు. ఓవరాల్గా చూస్తే వెంటాడుతోంది ఈ కేసు ఎన్డీఏ పక్షాలని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.